నమస్తే ఫ్రెండ్స్, అక్షర న్యూస్కు స్వాగతం. మొత్తానికి తాను నిజాయితీ పరునంటూ ఒక్క పైస పంచలేదంటూ నిత్యం అబద్ధాలతో పూట గడుపుతున్న తీన్మార్ మల్లన్న బతుకు ఈ రోజు బస్టాండ్ పాలైంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. కాంగ్రెస్ పార్టీలో నిన్న నుంచి ముఖంలో నెత్తురు సుక్కలేదు వాళ్ళకు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఒక్క దెబ్బతోటి తీన్మార్ నవీన్ బతుకు బస్టాండ్ పాలైంది. ఇక తీన్మార్ నవీన్ నిన్ను కాపాడుతాడు ఇవ్వలేడిగా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎవరినో తిట్టుకుంటూ చిలక జ్యోతిష్యం చెప్పుకుంటానని ఒకడు, ఎవరో ఇచ్చిన ఫండింగ్ వల్ల ఛానల్ నడుపుకుంటూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుకుంటూ నేను జర్నలిజం చేస్తున్నానని మరోడు. ఇలా చాలామంది వీళ్ళ వీడియోస్ వల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు మారుతుంది, ఒక భవిష్యత్తుని మారుస్తాము అనుకోవడం వీళ్ళకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఒరే చిలక ప్రవీణ్, నువ్వు చేసిన దుర్మార్గం తీన్మార్ మల్లన్న దగ్గర ఉండి నువ్వు చేసింది ఏంది? వచ్చిన ఎన్ని రోజుల వరకు నువ్వు ఉండగలిగావు? ఎంతకాలం ఉన్నావు? లాస్ట్ టైం జరిగిన ఎమ్మెల్సీల గురించి నువ్వు మాట్లాడుతుంటావు. ఆ టైంలో నువ్వు తీన్మార్ మల్లన్న దగ్గరికి కూడా రాలేదు. కమీడియన్కు తక్కువ, జోకర్కి ఎక్కువ అన్నట్టుగా తన వీడియోస్ ఉంటాయి. తీన్మార్ మల్లన్నని తిట్టడం తప్ప ఆ ఛానల్లో వేరే ఏ ఒక్క వీడియో నేను ఇంతవరకు చూడలేదు. వాడు చేసే అబద్ధాలు, ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ నువ్వు వీడియోలు చేసినంత మాత్రాన తన గెలుపును ఆపుతాను, ప్రజలిచ్చిన తీర్పును మారుస్తాను అనుకోవడం నువ్వు చేసే చిలక జ్యోతిష్యం బంద్ చేయి. అలాగే జర్నలిస్ట్ శంకర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుకుంటూ నేను నాది జర్నలిజం అనుకోవడం మూర్ఖత్వం. ఇవన్నీ బంద్ చేసుకొని జర్నలిజం చేయాలి అని అనుకుంటే ఉన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి, ప్రజల వైపు ఉండి ప్రశ్నించండి. లేదనంటే ఏవో మీకున్న కామెడీ వీడియోస్ చేసుకుంటూ మీ ఛానల్ని నడుపుకోండి. ప్రజలు జర్నలిస్టులు అనే వాళ్ళని నమ్మకుంటా అయిపోతుంది మీ వల్ల, మీరు చేసే వీడియోల వల్ల, మీరు మాట్లాడే అబద్ధాల వల్ల, మీరు చెప్పే ఆ చిలక జ్యోతిష్యాల వల్ల, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్లు చదవడం వల్ల ప్రజలు జర్నలిస్టులను నమ్మకుంటా పోయినారు. ప్రజల్లో జర్నలిస్టుల మీద ఉన్న విశ్వాసాన్ని పోగొడుతున్నారు. వాడు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ నుండి వెళ్ళగొట్టాడన్న ఒక అక్కస్తోనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ పిచ్చికూతలన్నీ, ఈ కామెడీ వీడియోసు, ఈ జోక్ వీడియోసు, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి వీడియోస్ చేస్తే పాపులర్ అవ్వచ్చు అని యూట్యూబ్ పెట్టుకొని ఏదైనా మాట్లాడవచ్చు అని. అంటే ఏదైనా మాట్లాడుకో, ఏదైనా వీడియోలు చేసుకో, ఏవైనా కామెడీస్ చేసుకో, ఏవైనా జ్యోతిష్యం చెప్పుకో, అంతే తప్ప జర్నలిజం అని చెప్పుకుంటూ ఇలాంటి వీడియోస్ చేస్తూ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని ప్రజలిచ్చిన తీర్పుని ఎమ్మెల్సీ పదవి నుండి ఎలాగైనా దించాలి, ఈరోజు ఏదో ఒకటి చేసి తీన్మార్ మల్లన్న మీద అభియోగాలు చేద్దాం అనుకోవడం నీకన్నా అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. తప్పుంటే ఖండించు, అంతే తప్ప అంటే ఒక వీడియోస్ చూపిస్తూ అబద్ధాలు చెప్పడం, ప్రజల దృష్టి మళ్లించడం, ప్రజలను మభ్యపెట్టడం, ఒక జర్నలిస్టుల మీద ప్రజలకున్న నమ్మకాన్ని పోగొట్టడం, ప్రజలకున్న విశ్వాసాన్ని పోగొడతాననుకోవడం నీకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. సో ఇలాంటి వీడియోస్ అన్నీ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోండి, లేదంటే ఏదో ఒకటి చేసుకుంటూ పబ్బం గడుపుకోండి, అంతే తప్ప ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేయకండి. జర్నలిజానికి ఉన్న విలువలను పోగొట్టొద్దు. కేటీఆర్ గారికి నాదొక సూచన, ఇలాంటి ఛానల్స్, ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని మీరు ముందుకెళ్తే మీ మీద ఉన్న గౌరవం కూడా తగ్గిపోతుంది. సోషల్ మీడియా ఈరోజు విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వల్లే మేము ఓడిపోయామని మీకు అనిపిస్తే ఇలాంటి వ్యక్తులను కాదు సపోర్ట్ చేయడం. సో దీనివల్ల మీకే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్పారో మీకు తెలుసు. ముందు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, మళ్ళీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా రావాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజల వైపు ఏ విధంగా మళ్ళాలి, ఇన్ని రోజులుగా చేసిన తప్పులు ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల మనసులు ఏ విధంగా గెలుచుకోవాలని చేయండి, అంతే తప్ప ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేస్తూ, ఇలాంటి వాళ్లకు ఫండింగ్ చేస్తూ, ఇలా ఎవరిని పడితే వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మీకున్న గౌరవాన్ని తగ్గించుకోవడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఒక మెయిన్ పిల్లర్గా చెప్పుకోబడుతున్న జర్నలిజాన్ని ఈ విధంగా కించపరుస్తూ, ఈ విధమైన వీడియోస్ పెట్టి వీళ్ళకు సపోర్ట్ చేస్తూ, ఫండింగ్ చేస్తూ మీరు రాజకీయంగా ఎదగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటే ఇంతకుముందు చేసిన తప్పులను
సరిచేసుకుంటూ ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల్లో ఏ విధంగా ముందుకు రావాలనేది చూసుకోవాలి. అంతే తప్ప ఇలాంటివే చేసుకుంటూ పోతే ప్రజల్లో నమ్మకం అనేది కోల్పోతారు. రాజకీయంగా ఇంకా దిగజారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక మెయిన్ పిల్లర్గా చెప్పుకోబడుతున్న జర్నలిజాన్ని కాపాడండి. అలాగే మీ రాజకీయ విలువలను కూడా కాపాడుకోండి. సో ఫ్రెండ్స్, అందరూ ఆలోచించండి. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను జర్నలిజం చేస్తున్నానంటే నమ్మకండి. ఇలాంటి వీడియోస్ చూపిస్తూ ఏది పడితే అది ప్రెడిక్షన్స్ చేస్తూ ప్రజల ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనేది నేను అనుకోవడం లేదు. సో ప్రజలారా అన్నీ ఆలోచించండి, ఎవరు ఏం చెప్తున్నారనేది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి అక్షరా న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.